సో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ ఇది ఉంది కదా, డాక్యుమెంట్స్, చంకింగ్స్, ఎంబెడింగ్స్, స్టోర్ ఇన్ టు ద వెక్టార్ డేటాబేస్ వెన్ యూజర్ క్వరీస్ రైట్ అగైన్ ఇట్ ఈస్ అన్ వెక్టార్ ఫార్మాట్. వెక్టార్ హ్మ్. ఫార్మాట్స్ అంటే ఏమి, మళ్ళీ ఎంబెడింగ్ జనరేట్ చేస్తాడు, రిలవెంట్ చంక్స్ని రిట్రైవ్ చేస్తారనమాట వెక్టార్ డేటాబేస్ నుంచి. ఎంబెడింగ్స్ అనేది ఇలా వెక్టార్ ఫార్మాట్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, హ్మ్. నెంబర్స్ ఉన్నాయి కదా, హ్మ్. నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ వెక్టర్స్. బట్ మీరు దాంట్లో చేసేది ఏం లేదు యాజ్ ఏ కోడింగ్ రాసేటప్పుడు. మీరు ఓకే. ఎంబెడింగ్ మోడల్స్కి ఇస్తే అదే నీకు రిలవెంట్ వెక్టార్ని జనరేట్ చేసిస్తుంది. హ్మ్. ఇఫ్ స్టిల్ యూ వాంట్ టు డూ మోర్ దెన్ యూ కెన్ కంపేర్ దిస్ వెక్టర్స్ అనమాట, ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా అనేసి. ఓకే. సేమ్ టెక్స్ట్ కానీ రిలవెంట్ టెక్స్ట్ కానీ. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్లో అప్లైడ్ ఏఎంఎల్ వచ్చేసరికి ఇవి మీరేం చేయరు అనమాట. హ్మ్. ఉన్న వాటిని రీయూస్ చేసుకుంటారు. అందుకే మీకు బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవాలనేసి ఇమేజ్ పంపించాను నేను. అప్పుడప్పుడు హ్మ్. కొన్ని ఇమేజెస్ పంపిస్తానంట. సో యూ విల్ హ్యావ్ హ్మ్. ఎ ఓకే. బెటర్ నాలెడ్జ్ అనమాట. యాహ్! మనకు లాస్ట్ టైం గుర్తుందా మీకు, ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ద ఎక్సెల్ యాహ్! మీరు. ఇక్కడ హ్మ్. ఫస్ట్ ఏమి క్యూ అండ్ ఏ టైప్, మళ్ళీ హ్మ్. చాట్ విత్ డాక్యుమెంట్స్, టూల్స్ అండ్ ఏజెంట్స్ చెప్పాను కదా. హ్మ్. సో దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ అనమాట, క్యూ అండ్ ఏ హ్మ్. నుంచి ఏజెంట్స్ వరకు. సో ఈ హుహు. ఇమేజ్లో చూస్తే మీరు కొన్ని ఉన్నాయి, ఇక్కడ అన్నీ లేదు. ఇక్కడ ర్యాగ్ ఉంది. ర్యాగ్ ఎలా హ్మ్. వర్క్ అవుతుంది అనేసి అగైన్ హియర్ ఇస్ ద డేటా సోర్సెస్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, హ్మ్. ఎంబెడింగ్స్ జనరేట్ చేసి వెక్టార్స్ డేటాబేస్లో సేవ్ చేస్తున్నారు అనమాట. అండ్ నువ్వు ఓకే. రిట్రైవల్ ఇక్కడ, ఇది రిట్రైవల్, ఇది ఎంబెడింగ్స్ వెక్టార్ డేటాబేస్ అనేసి. ఇది లార్జ్ హ్మ్. లాంగ్వేజ్ మోడల్ అనేది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఎంబెడింగ్స్ అంటే ఆ డేటా సోర్స్‌కి ఒక వెక్టర్ క్రియేట్ చేస్తదా? ఈచ్ వర్డ్కి ఉంటుంది అనమాట, ఈచ్ సెంటెన్స్కి. ఓకే. ఇప్పుడు ఓకే, లెట్స్ నైస్ క్వశ్చన్. సో దీన్ని బట్టి ఇంకా అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఫైన్, డాక్యుమెంట్ ఉంది కదా మీ దగ్గర, హుహు. ఈ హ్యూజ్ డాక్యుమెంట్స్ని చంక్స్గా కన్వర్ట్ చేస్తుంది. చంక్స్ హ్మ్. అంటే ఏం చెప్పాను లాస్ట్ టైం మీకు, ఇట్స్ ఐదర్ ఏ వర్డ్ ఆర్ సెట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ సెంటెన్స్ ఆర్ కావచ్చు. సెంటెన్స్. నువ్వు హ్మ్. ఏది ఇస్తావని దాన్ని బేస్ చేసుకొని చంక్స్గా కన్వర్ట్ అవుతుంది అనమాట అది. ఓకే. ఆడ ఈ చంక్స్కి ఎంబెడింగ్ జనరేట్ అవుతాయి. హ్మ్. అంటే టెక్స్ట్ ఆల్రెడీ చిన్న చిన్న పారాగ్రాఫ్, సెంటెన్స్, వర్డ్స్గా డివైడ్ అయింది. నువ్వు హ్మ్. ఇచ్చేదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోవాలి, ఇది వన్ క్విక్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు చెప్పబోయేది. ఓకే, ఇక్కడ చూసారా నేను ఏమి చేశాను, క్యారెక్టర్ టెస్ట్ స్ప్లిటర్ చేశాను నేను. హ్మ్. 500 ఓవర్లాప్ 10 అన్నాను. లాస్ట్ టైం హ్మ్. గుర్తుందా మీకు అంటే, చంక్ సైజ్ అనేది మాక్సిమం నాకు 500 క్యారెక్టర్స్ ఉండాలి అంతే అని చెప్పాను. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఈచ్ అనేది 500 ఉంటుంది. హ్మ్. డాక్యుమెంట్ రీడ్ చేస్తుంది, 500ని మనం చెక్ చేస్తుంది. అగైన్ నెక్స్ట్ 500 చెక్ చేసేటప్పుడు ఓవర్లాప్ అన్నాను కదా, హ్మ్. ఓవర్లాప్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఈ చంక్ జీరో అనేది ఏమి, 0 to 500. చంక్ యాహ్! వన్ అనేది ఓవర్లాప్ 50 పెట్టాను కాబట్టి, ఈ చంక్ టూ అనేది వచ్చి 450 క్యారెక్టర్స్ నుంచి 950 క్యారెక్టర్స్ దాకా హ్మ్. ఓవర్లాప్ ఉంది కదా. సో ఆ హ్మ్. ఓవర్లాప్ అనేది రెండిట్లోనే ఉండాలి కామన్గా. సో దెన్ హ్మ్. ఆ సీక్వెన్స్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది ఓవర్లాప్ హ్మ్. ఉంటే. సో ఇక్కడ చంక్స్ అనేది అగైన్ సమ్ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ అంతే. సో ఎవ్రీ ఓకే. చంక్స్కి ఎంబెడింగ్ జనరేట్ చేస్తుంది అనమాట. హ్మ్. ఇక్కడ హోల్ డాక్యుమెంట్ జనరేట్ చేస్తాము, దానికన్నా జనరేట్ చేసే ముందు చంక్స్గా స్ప్లిట్ చేసి మళ్ళీ జనరేట్ చేస్తాం అనమాట. హ్మ్. మళ్ళీ చూడు, ఈ ఎంబెడింగ్స్ అన్ని జనరేట్ చేశాక మళ్ళీ వెక్టర్ డేటాబేస్లో యాజ్ ఇండెక్స్గా సేవ్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు అర్థమైంది చంక్స్కి, ఎంబెడింగ్స్కి, డాక్యుమెంట్స్కి రిలేషన్షిప్. హ్మ్. సో, ఎసెన్షియల్‌గా అది జస్ట్ ఒక వాల్యూ ఆ చంక్స్‌ని స్టోర్ చేసుకుంటానికి డేటాబేస్‌లో. ఓకే. ఇది ఒక వాల్యూ అనమాట, వెక్టార్ ఇండెక్స్. హ్మ్. అది ఎందుకు వెక్టార్ ఇండెక్స్ అంటే, ఓకే ఇక్కడ వెక్టార్ డేటాబేస్లో సేవ్ చేస్తాం అనమాట యాజ్ ఏ ఎంబెడింగ్గా. హుహు. నీకు ఈ టెక్స్ట్ నీకు నీ డాక్యుమెంట్లో సిమిలారిటీస్ చెక్ చేయాలంటే వెక్టార్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో ఉంటుంది చూడు, మ్యాన్ అండ్ ఉమెన్, కింగ్ అండ్ క్వీన్, ఇట్లా డిఫరెంట్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా. హ్మ్. ద ఈ లైక్ జస్ట్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దర్ ఇస్ అ డిఫరెంట్ వేస్ అనమాట.
మేల్ అండ్ హ్మ్. ఫీమేల్ చెప్పచ్చు, మ్యాన్ అండ్ ఉమెన్ చెప్పచ్చు, కింగ్ అండ్ క్వీన్ చెప్పచ్చు. సో ఇవి 6 డిఫరెంట్ వర్డ్స్. బట్ అండర్లైన్ మీనింగ్ ఏమే? మగ ఆడ అని చెప్పడమే కదా. హ్మ్. సో ఈ ఈ సిమిలారిటీస్ అంటే లైక్ ఇఫ్ యూస్ ద డిఫరెంట్ వర్డ్స్ ఆల్సో, బట్ ద అండర్లైన్ హ్మ్. మీనింగ్ ఇస్ సేమ్ అనమాట. సో ఓకే. అలాంటి మీనింగ్స్ని తెలుసుకోవడానికి ఎంబెడింగ్స్ యూస్ చేస్తారనమాట. హ్మ్. సో ఈ ఎంబెడింగ్స్ని యూస్ చేస్తే అట్లా దగ్గర దగ్గర ఉన్న ఎలిమెంట్స్ తెలుస్తాయి మీకు. సో ఓకే. అదే నువ్వు టెక్స్ట్ డాక్యుమెంట్లో చూస్తే యూ డోంట్ నో. అసలు నీకు ఆ పదాల్సి కంప్లీట్గా నీకు అండర్లైన్ మీనింగ్ తెలియదు అనమాట. ఇంకా హ్మ్. ఏరే పదాలు ఏమైనా దాని దగ్గరగా ఉన్నాయా, ఈస్ గివింగ్ ద సిమిలారిటీ మీనింగ్స్ అనేసి. హ్మ్. సో అందుకు వెక్టార్ డీబీ లైక్ అంటే అందుకు మనం ఎంబెడింగ్స్ లైక్ మార్చి దాన్ని వెక్టార్ డేటాబేస్లో సేవ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈవెన్ ఎవరైనా కానీ మ్యాన్ అండ్ ఉమెన్ అడిగినా కానీ అది ఆ డాక్యుమెంట్లో కానీ ఎక్కడైనా కింగ్ అండ్ క్వీన్ రెఫర్ చేసినా, లేదా మేల్ హ్మ్. అండ్ ఫీమేల్ రెఫర్ చేసినా, సో ఇలాంటి హ్మ్. సిమిలర్ మీనింగ్స్ రెఫర్ చేసినప్పుడు అది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎలా ఫైండ్ అవుట్ హ్మ్. చేస్తారంటే ఇలా నెంబర్ ఉంటుంది కదా, హ్మ్. మ్యాన్ అండ్ ఉమెన్ అంటే 395 వచ్చింది అనుకో, కింగ్ హ్మ్. అండ్ క్వీన్ అన్నా కానీ 395 కానీ 396 కానీ ఆ సరౌండింగ్లో ఉంటుంది అనమాట. 400 ఓకే. అంటే ఇట్ విల్ గివ్ ద సిమిలర్ మీనింగ్స్ అనేసి. హ్మ్. సో ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చినా కూడా ఆ సరౌండింగ్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా హ్మ్. కొరీ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడు మళ్ళీ నువ్వు హ్మ్. యూజర్ కొరీ చేసేటప్పుడు ఎంబెడింగ్గా జనరేట్ చేస్తున్నాం కొరీకి, హ్మ్. మళ్ళీ వెక్టర్ డేటాబేస్లోకి వెళ్తున్నాం అనమాట. హ్మ్. సో ఈ ఎంబెడింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఏదన్నా కానీ డాక్యుమెంట్లో సిమిలారిటీస్ కానీ, నియర్ బై వర్డ్స్ కానీ, ఎగ్జాక్ట్ హ్మ్. ఆన్సర్స్ కానీ కావాలంటే యూ కాన్ డైరెక్ట్లీ సేవ్ అనమాట. యూ కెన్ కన్వర్ట్ టెక్స్ట్ ఇంటూ ఎంబెడింగ్స్, దెన్ సేవ్ ఇంటూ ద వెక్టర్ డేటాబేస్. ఓకే. క్వరీ చేసేటప్పుడు కూడా సేమ్. అందుకే ఈ ఎంబెడింగ్స్ అనేది అంత ఇంపార్టెంట్. హ్మ్. ఎంబెడింగ్ పర్పస్ అంతే అనమాట. ఓకే. సో, క్లియర్ సిమిలర్ ఇంకేమన్నా? మీనింగ్స్ ఉన్నాయి ఆహ్, రిలేట్ చేయటానికి. యా, లైక్ ఏవైతే మనము ఆ క్వెరీలో అడిగామో ఆ వాల్యూస్ బట్టి అది మనకు ఆ చంక్స్ ఇస్తది. ఎగ్జాక్ట్లీ. నీకు ఇక్కడ క్వరీ ఓకే. అడుగుతావు, దాని ఎంబెడింగ్ హ్మ్. కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే హ్మ్. వెక్టర్ డేటాబేస్లో ఎంబెడింగ్స్ మాత్రమే ఉంటాయి. టెక్స్ట్లు గిస్ట్లో అంటే సేవ్ చేయొచ్చు హ్మ్. టెక్స్ట్ కూడా, బట్ హ్మ్. ఐ కాంట్ సేవ్, డోంట్ సేవ్ అనేసి వీ కెన్ హ్మ్. సేవ్ అనమాట. బట్ ఎంబెడింగ్స్ని ఇచ్చినామంటే బట్ ఇట్ విల్ ఫైండ్ ద వెరీ రిలవెంట్ అన్నమాట. హ్మ్. ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే నువ్వు ఎంబెడింగ్స్ కన్వర్ట్ చేసి సెర్చ్ చేస్తావు ఇక్కడ. ఓకే. Hmm. ఓకే. అందుకే నౌ వీఆర్ టచింగ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ మోడల్ అనమాట. అర్లియర్ మనము హ్మ్. ఎల్ఎల్ఎంని మాత్రం యూస్ చేసాము. హ్మ్. నౌ వీఆర్ యూజింగ్ ద ఎంబెడింగ్ మోడల్స్. ఎంబెడింగ్ మోడల్స్ ఎక్కడ హెల్ప్ చేస్తాం మనకి? సిమిలారిటీ సెర్చ్ని సిమిలారిటీ సెర్చ్ చేయడానికి అనమాట. హ్మ్. నువ్వు ఏదైనా క్వరీ పెడితే దానికి ఏమైనా సిమిలర్ కాంటెక్స్ట్ కానీ, సిమిలర్ రిజల్ట్స్ కానీ, క్వరీ రిజల్ట్స్ కానీ కావాలంటే ఎంబెడింగ్స్ కావాలి నీకు. హ్మ్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ని ఒక యూనిఫామ్గా కన్వర్ట్ చేస్తుంది అది. ఇక్కడ చూడు నువ్వు ఇన్ని చంక్స్ ఉన్నాయి కానీ ఎక్కడన్నా కానీ అదర్ దాన్ వన్ ఉందా? ఎంబెడ్ సో వెక్టర్స్ అనేది ఇక్కడ వెక్టర్ వాల్యూస్ ఉన్నాయి కదా, హ్మ్. ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ ద 0 to 1 అన్నమాట. ఓకే. సో అదే అంత యూనిఫామ్గా ఉంటాయి ఇక్కడ. హ్మ్. చెప్తే కదా ఇందాక సిమిలారిటీ అంటే ఒకవేళ బట్టి క్వింగ్ అండ్ సీన్ ఏ వర్డ్ అని తీసుకో నీకు హ్మ్. అది యూనిఫామ్గా ఉంటాయి. నీకు ఇంకా కావాలంటే ట్రై చేయొచ్చు ఇక్కడ. లెట్ మీ ట్రై. నేను కూడా ఇప్పుడు ట్రై ట్రై చేయలేదా? ఏమైనా లైబ్రరీస్ ఉన్నాయా చూస్తాను. హుహు. Okay, looks like these guys have some kind of, no, it's a block. Practice, no. It looks like not there. Maybe you can try it. Maybe later you can find something and you can try it. So then you will have a better understanding how it is converting. హ్మ్. This is article. There is a huge concept behind this one, but you don't get into there. Like how ఓకే. it is converting and how why it is coming the nearby values. There is a very very big conversation on this one, big topics.
బట్ హ్మ్. డోంట్ గో దేర్. మీరు జస్ట్ బ్లైండ్గా పెట్టుకోండి. నేను టెక్స్ట్ ఇస్తాను, నాకు వెక్టర్ జనరేట్ చేస్తుంది. ఈ వెక్టార్ని వెక్టార్ డేటాబేస్లో వేస్తాను. అది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే నాకు నియర్ బై కాంటెక్స్ట్ కానీ నాకు ఆన్సర్ చేసేటప్పుడు నియర్ బై కాంటెక్స్ట్ని తీసుకొస్తుంది అని చెప్పేసాను. హ్మ్. అంతే. ఎగ్జాంపుల్ అడిగితే క్వింగ్ కీను అట్లాంటి ఏమైనా ఉంటాయి కదా, జనరల్ బేస్ చేసుకొని హ్మ్. అలాంటిది గుర్తుపెట్టుకోండి. స్టిల్ యూ వాంట్ గో హ్మ్. బెటర్ అండ్ మోర్ అంటే నేను ఒకసారి ఆర్టికల్స్ చూసి పంపిస్తాను. సూన్ హ్మ్. యాక్చువల్గా ఆన్లైన్లో బట్టి ఎక్కడ అనేది రైట్గా తెలియదు, మళ్ళీ ఒకసారి పంపిస్తాను నేను మీకు. ఓకే. ఉమ్. ఇది అబౌట్ ద ర్యాగ్ అనేసి. సో హ్మ్. ఈ ఇమేజ్కి వచ్చేసరికి ర్యాగ్ అనేది ఇలా ఉంది కదా, సేమ్ దాన్ని హ్మ్. చెప్పాడు. ర్యాక్ ఏజెంట్కి డిఫరెన్స్ ఏమి అనేసి ఇట్లా. హ్మ్. సో మీకు ఏజెంట్స్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది ఏమి ఏజెంట్స్ ఏమేమి ఉంటాయి అనేసి. సో జస్ట్ లైక్ మీకు బెటర్ అండర్స్టాండింగ్కి. ఈ ఇమేజ్ హ్మ్. ఏమో నీకు జాబ్ కావాలంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేసి. మీకు ఆల్రెడీ ఏపీఐ తెలుసు, ర్యాక్ తెలుసు, లాంగ్ చైన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఏపీఐ అనేసి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఐడియా ఉందా? జస్ట్ ఆ! మీరు క్వశ్చనింగ్ అడిగేదే కదా. హ్మ్. అది మీ ఓన్గా నేర్చుకోండి. ఓకే. ఈ ఏజెంట్స్ అనేది ఓకే ఫైన్. ఇది ఎల్ఎల్ఎంస్ మీకు ఆల్రెడీ తెలుసు. స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అంటే జేసన్ ఫార్మాట్స్. ఈ ఏ టు ఏ ఎంసీపీ అనేది న్యూ కాన్సెప్ట్స్ అనమాట. హ్మ్. వెరీ న్యూ కాన్సెప్ట్స్ ఇది. ఓకే. ఏజెంట్స్, ఎంసీపీ, ఏ టు ఏ, ఇట్ ఈస్ మూడు కనెక్టింగ్ కనెక్టింగ్ పార్ట్స్ అవంతా. హుహు. ఉమ్. అది చూద్దాం అది. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ ఉంది చూడు, అంటే ప్రాంప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈమెయిల్ చెప్తుంది అనమాట. హ్మ్. ఎవ్రీథింగ్ నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో యూ హ్యావ్ టు మోర్ ఫోకస్ ఆన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ ఆల్సో. హ్మ్. అండ్ వీడు ఒక నైస్ ఆర్టికల్ ఇచ్చాడు లింక్డ్ఇన్లో. సో నువ్వు హ్మ్. ఏ నేర్చుకోవాలంటే ఏమేమి టూల్స్ వాడాలి, ఏమేమి టూల్స్ హెల్ప్ అవుతాయి ఈచ్ ఫేస్లో అనేసి. ఈ హ్మ్. లింక్ ఓపెన్ చేస్తే మీరు చూసారా ఏమన్నా? అంటే వేరే చూసా. ఈ ఆర్టికల్ ఒకటి నేను చూడలేదా? చూడలేదు. లార్జ్ హ్మ్. లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమనమాట, డిజైన్ ద హ్మ్. క్రియేట్ ప్రాంప్ట్ ఎలా చేయాలి, ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలి, హ్మ్. ఎంబెడింగ్ మోడల్స్ ఇక్కడ చూడు, ఎంబెడింగ్ మోడల్స్ ఫర్ సిమిలారిటీ సెర్చ్ అండ్ కాంటెక్స్ట్ అనేసి. హ్మ్. అండ్ హౌ టు హ్యాండిల్ ద హెల్యూజినేషన్స్. హ్మ్. ఫైన్, మీరు స్టిల్ ఆన్ ది వేలో ఉన్నారనమాట. ఇక్కడ ఇది ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ద హ్మ్. ర్యాగ్లో చెంకింగ్, ఇండెక్సింగ్ ద డాక్యుమెంట్ మనం ఇప్పుడు హుహు. చేయబోయేది. బిల్డింగ్ ఏ సిమిలారిటీ సెర్చ్, హ్మ్. సిమిలారిటీ సెర్చ్ ఎలా చేస్తాం అనేసి. ఇంజెక్షన్ ద కాంటెక్స్ట్, ఇది ఒకేలే, ఇది వదిలేయండి. ద హ్మ్. మల్టిపుల్ సోర్సెస్, ఇది కూడా ఫైన్, కంటిన్యూస్గా మీరు నేర్చుకోవచ్చు. సో దీంట్లో యూస్ చేయాల్సింది, దీంట్లో చూస్తే టూల్స్ అన్నాడు వాడు. బట్ మనకి హ్మ్. ఈ ఓపెన్ ఏం లేదు కాబట్టి మనం ఓలామా యూస్ చేస్తున్నాం. స్టిల్ దట్ ఈస్ ఫైన్. ఇక్కడ హ్మ్. వెక్టర్ డేటాబేస్లో టుడే ఈరోజు మీకు క్రోమా డిబి చెప్తాను ఎలా ఓకే. అనేసి. సో ఇట్లా హ్మ్. ఇస్తాను లైక్ ఏ ఏజెంట్కి అంటే వీడు ఏం చెప్తున్నాడంటే ఇట్స్ లైక్ ఇవన్నీ వచ్చి ఫుల్ ఫ్లెజ్డ్ అనమాట. హ్మ్. సీనియర్ డెవలపర్గా నీకు అన్నీ తెలియాలి. బట్ యాజ్ ఎ హ్మ్. జూనియర్ డెవలపర్గా నీకు ఇవన్నీ తెలియకపోయినా కానీ బేసిక్స్ తెలుసు అంటే వీటిలో ఎవ్రీథింగ్లో కొన్ని కొన్ని తెలిసినా సరిపోతుంది అనమాట. హ్మ్. సో లెట్స్ బ్యాక్ టు ద అవర్ టాపిక్ నా. ఆడిపోయింది ఇది. ఇక్కడ ఉన్నాం మనము. సో ఇది మనం అల్టిమేట్గా ర్యాక్లో చేయాల్సింది అనమాట. డాక్యుమెంట్ హ్మ్. అప్లోడ్ చేస్తాము, దానికి ఎంబెడింగ్ జనరేట్ చేస్తాము. యూజర్ క్వరీ అయినప్పుడు దానికి ఎంబెడింగ్స్ పెట్టుకుని రిలవెంట్ కాంటాక్ట్స్ తీసుకొస్తాము. సో ఇక్కడ హ్మ్. వై ర్యాగ్ అనేది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. వై ద హ్మ్. ర్యాగ్ అంటే ఏమంటే ఎల్ఎల్ఎంస్ అనేది ఎవ్రీ టైమ్ మీన్స్ ఎల్ఎల్ఎం డోంట్ హ్యావ్ ద ఎల్ఎల్ఎంస్ అనేది ఆల్వేస్ మన కంటెక్స్ట్ ఉండదు అనమాట వాళ్ళ దగ్గర. హ్మ్. పే ఇన్ఫర్మేషన్ కానీ కంపెనీ డాక్యుమెంట్స్ కానీ నీ ఓన్ డేటా అనేది డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడు వాడ క్లియర్గా చెప్పామన్నమాట, యువర్ ఓన్ డేటా, నీ ఓన్ డేటా హ్మ్. అనేది ఎవరి దగ్గర ఉండదు. సో అప్పుడు నీకు హ్మ్. బిల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో ద ర్యాగ్ అనమాట. హ్మ్. సో ప్లస్ నీకేమంటే నీ ఈవెన్ ఎల్ఎల్ఎంస్ని కూడా నీ డేటాతో యూస్ చేసుకోవాలంటే నీ ఓన్ డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ వై వీ హ్యావ్ టు యూస్ ద ర్యాగ్. ఇది లాస్ట్ మీటింగ్లో కన్వర్ట్ చేసాము. జస్ట్ అగైన్ రీఫ్రెష్ చేయాలంటే జస్ట్ లైక్ యువర్ ఓన్ డేటా
ప్లస్ పిఐ డేటా, హ్మ్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎల్ఎల్ఎంస్ యాహ్! ట్రైన్ చేయాలి కాబట్టి, సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ ర్యాగ్ అప్లికేషన్. పర్సనల్ అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, నీ ఓన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో హ్మ్. మోస్ట్లీ కంపెనీస్లో ఎందుకు బిల్డ్ చేస్తారంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయరనమాట. హ్మ్. సో అందుకనేసి దే విల్ గో ఫర్ ర్యాగ్ ఆల్వేస్. హ్మ్. ఈ ర్యాగ్ అప్లికేషన్లో ఏం ఆర్కిటెక్చర్ ఉంటుంది అంటే ఏమేమి కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేసి. ఇక్కడ చూస్తే హ్మ్. డాక్యుమెంట్ స్టోరేజ్, యువర్ ఫైల్స్ అనమాట. హ్మ్. లోకల్లో కావచ్చు, లైక్ వేరెవర్ ఇట్ ఈస్, షేర్ పాయింట్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ S3 కావచ్చు, నీ డాక్యుమెంట్ అనేసి దానే డాక్యుమెంట్ స్టోర్ అంటాం మనం. మన ప్రస్తుతం ఈ హ్మ్. అప్లికేషన్కి అయితే లోకల్లో సేవ్ చేసి పెట్టుకుంది. అండ్ ఎంబెడింగ్ హ్మ్. అండ్ ఇండెక్స్ అనమాట. నీ నీ డాక్యుమెంట్ని ఎలా సర్చబుల్ వెక్టర్గా అంటే ఎలా కన్వర్ట్ చేస్తావు అనేసి, హ్మ్. ఎంబెడింగ్గా కన్వర్ట్ చేసి ఎలా వెక్టర్ డేటాబేస్లో సేవ్ చేస్తావు అనేది ఒక కాంపోనెంట్. హ్మ్. దెన్ రిట్రైవల్ అనమాట, ఫైండింగ్ ద మోస్ట్ రిలవెంట్ చంక్స్. ఇక్కడ నువ్వు హ్మ్. క్వశ్చన్ అడుగుతావు కదా, దీంట్లో హ్మ్. ఏది రిలవెంట్ చంక్ అనేది అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ మనం హ్మ్. ఎల్ఎల్ఎంస్కి ఓలామా యూస్ చేస్తున్నాం. యాహ్! అండ్ మన ఏపీఎస్ వచ్చి ఫాస్ట్ ఏపీఎస్ స్ట్రీమ్ డేటా అనమాట. ఇది మన ఆర్కిటెక్చర్. హ్మ్. ఇప్పుడు మనం చేసే అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? హుహు. మన ప్రీవియస్ వే ఆఫ్ టీచింగ్కి నౌకి చేంజ్ చేశాను నేను. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఇవి అడుగుతారన్నమాట ఇంటర్వ్యూస్కి ఓకే. వచ్చేసరికి. వాట్ ఈజ్ మీన్ బై ర్యాక్, వేర్ యు ఆర్ యూజింగ్ ద ర్యాక్, హుహు. అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినామంటే దే విల్ బి లిటరలీ హ్యాపీ అనమాట. సో నువ్వు నీకు, సో యూ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ర్యాక్ అండ్ వాట్ ఆర్ ద కంపోనెంట్స్ యూఆర్ యూజింగ్ అనేసి, హ్మ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆల్సో అనేసి. హ్మ్. కామన్ యూస్ కేసెస్ అంటే ఇది కూడా హెల్ప్ అవుతుంది నీకు. హ్మ్. అంటే ర్యాక్ ఎప్పుడు యూజ్ చేస్తావు అనేసి నీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది అనేసి. ఎప్పుడు వాడతాం మనము? ఇంటర్నల్ నాలెడ్జ్ బేస్ అనమాట. అంటే ఇంటర్నల్ నాలెడ్జ్ బేస్ అంటే నీ కంపెనీస్ డాక్యుమెంట్స్ కానీ యూనివర్సిటీ డాక్యుమెంట్స్ కానీ అవి సపరేట్గా ఉంటాయి కదా. హ్మ్. సో దే వోంట్ షేర్ విత్ ద ఎల్ఎల్ఎమ్స్ అనమాట. సో అలాంటి నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేయాలనుకో, ఇప్పుడు మీ సిఎస్సి ఉంది, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మీ దగ్గర. మీ యాహ్! దగ్గర మీ కోర్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ ఎంత వరకు ఎల్ఎల్ఎమ్స్లో ఉందో తెలియదు మనకు. చాట్ జీపీటీ 4o కానీ 4.1 కానీ 4.2 కానీ. సో అప్పుడేం హ్మ్. చేస్తామంటే ఆ బుక్స్ అన్నిటినీ ట్రైన్ చేసి ఒక ఎల్ఎల్ఎంను కానీ ఒక చాట్ బాట్ని బిల్డ్ చేస్తామంటే, సో మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. హ్మ్. ఇఫ్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్ అని యాహ్! మీ కోర్సులో ఉన్న ఇంటర్నల్ బేస్ చేసుకుంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ కదా. దీనికి హెలోజినేషన్ ఉండదు అనమాట, ఎందుకంటే ఓవర్ కంటెంట్ ఫిల్ చేయను నువ్వు. నీ హ్మ్. బుక్స్లో ఏముందో అది మాత్రమే ఇస్తావు. సో నెక్స్ట్ టైం యాహ్! నీ క్వశ్చన్ అడిగితే యూ విల్ గెట్ ఎ బెటర్ రెస్పాన్సెస్ అనమాట. హ్మ్. సో మీకు ఇంటర్నల్గా కోర్స్ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్స్లో కానీ ఈవెన్ లైక్ హౌ గ్రాన్యువల్ అనమాట, నీకు ఎంత గ్రాన్యువల్ కావాలంటే అంత గ్రాన్యువల్కి వెళ్ళి నువ్వు బార్స్ బిల్డ్ చేసుకోవచ్చు దానికి. హ్మ్. ఈవెన్ కంపెనీలో కూడా అంతే. మా కంపెనీలో మాకు సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. హ్మ్. సో దే హ్యావ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్. ఈవెన్ లైక్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ క్రాస్ ఓవర్ కూడా చేయకూడదు అనమాట, హ్మ్. లీగల్ ప్రాసెస్. సో దే విల్ బిల్డ్ దే ఓన్ చార్ట్స్. వాళ్ళు చార్ట్స్ హ్మ్. బిల్డ్ చేసి మాకు ఇస్తే మాకేమైనా క్వశ్చన్ ఉంటే మేము అడుగుతాం అనమాట చాట్ బాట్లో. సో హుహు. దిస్ ఈస్ ద వే వీ కెన్ యూస్ దిస్ ర్యాక్ అప్లికేషన్స్. హుహు. కస్టమర్ సపోర్ట్స్ అండ్ ప్రోడక్ట్ నాకు ఆన్లైన్లో ఉంటాయి కదా. ఆల్రెడీ నాకు తెలిసి ఆన్లైన్లో ఆల్రెడీ బాట్స్ వచ్చేసాయి అనుకుంటా అన్ని చోట్ల. హుహు. కస్టమర్ సపోర్ట్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారనమాట. ఆల్ కైండ్ ఆఫ్ లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ రిలేటెడ్, లీగల్, మెడికల్, రీసెర్చ్, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్లో దే విల్ దిల్ ప్రైవేట్ బాట్స్. ఓకే. ఎందుకంటే అందరూ పోయి అన్ని చదవలేరనమాట. హ్మ్. వాడికి ఏం కావాలో అక్కడికి వెళ్తాడు, క్వశ్చన్ చేస్తే ద బాట్ విల్ బి ఆన్సర్. యాహ్! సమ్మరైజింగ్ అండ్ లార్జ్ డాక్యుమెంట్స్ లైక్ హ్యూజ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. సో ఆ హ్మ్. డాక్యుమెంట్స్ అంతా పోయి చదవలేవు కదా నీకు. యాహ్! హై లెవెల్ సమ్మరైజ్ చేయమంటే సమ్మరైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ హుహు. టు అండర్స్టాండ్. ఎప్పుడు వాడతాం అర్థమైందా ఇది ర్యాగ్ అనేది? హ్మ్. మాన్సర్ నీకు క్లియర్ అయిందా? హలో. ఓకే. సో ఇది మెయిన్ అన్నమాట.
సో కంపెనీస్లో అయితే ఇంటర్నల్ విత్ ఇన్ ద టీమ్స్ కానీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ కానీ దే కెన్ బిల్డ్ దే ఓన్ క్యూఏ బాట్స్. డిపెండ్స్ ఆన్ Yeah. యూస్ కేస్ అనమాట. Mm. కాలేజ్కి వచ్చేసరికి విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ అవుట్ సైడ్ ద డిపార్ట్మెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే సో ఇట్స్ లైక్ ఆర్ అండ్ పీడిఎఫ్స్ ఉంటే సో దే కెన్ బిల్డ్ ద ఓన్ చాట్ బాట్స్. Mm. అట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో దే కెన్ బిల్డ్ దే ఓన్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్ పెట్టుకొని మీరు గెస్ చేయండి మనకి ఏమేమి కావాలనేసి. Then మన architecture. ఈ టిపికల్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని Mm-hmm. జస్ట్ కెన్ యూ గైస్ గెస్ ఇట్, మనకు అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏమేమి ఉండాలి. ఏమేమి ఉండాలి అంటే అంటే లైక్ లైబ్రరీస్ ఏమేమి కావాలి మనకి ఫస్ట్. ఫాస్ట్ ఏపీఐ లైబ్రరీ. ఫాస్ట్ అయిపోయే దేనికి జస్ట్ అడుగుతున్నా. యూఐ కోసం బికాస్ అందరికి ఫాస్ట్ అయిపోయి మనం లైక్ యూఐకి వాడతామా. అంటే మనం కనెక్ట్ చేస్తాం కదా ద ఫంక్షన్స్ అన్నిటిని డిస్ప్లే మ్మ్. చేయడానికి. సగం కరెక్ట్ సగం తప్పదు. ఫాస్ట్ అయిపోయి ఫాస్ట్ అయిపోయి అనేది కరెక్ట్. Mhm. తప్ప ఏమంటే ఫాస్ట్ అయిపోయి దేనికి వాడతాం మనము. లెట్ మీ డ్రా దిస్. ఫాస్ట్ అయిపోయి దేనికి వాడతాము. వీఆర్ యూజింగ్ ఫర్ ఫాస్ట్ అయిపోయి అనుకో. మన ఆర్కిటెక్చర్ ఏముంది ఇక్కడ క్లియర్గా, అంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి చెప్తాను నేను. దిస్ ఇస్ అవర్ ఆర్కిటెక్చర్ అనుకో. Mhm. ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్. ఫాస్ట్ అయిపోయి కరెక్ట్ అయితే తప్పు కదా ఇక్కడ. ఓకే. ఫాస్ట్ అయిపోయి అనేది ఎందుకు మనకి ఫాస్ట్ అయిపోయి అని చెప్పాను నేను. ఇట్స్ రెస్ట్ అయిపోయి చెప్పా కదా. Mhm. ఇట్స్ రెస్ట్ అయిపోయి అంటే నీకు ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో నువ్వు ఓకే. యా నీ అప్లికేషన్ త్రూ ఏపీఐస్ ఇంటరాక్ట్ కావాలంటే యూ హ్యావ్ టు యూస్ ద ఫాస్ట్ ఏపీఐ. దట్స్ ట్రూ, ఎందుకంటే మనం ఏపీఎస్ కూడా ఆఫర్ చేస్తున్నాం కాబట్టి. సో ఫాస్ట్ ఏపీఐ అనేది రైట్ ఆప్షన్. బట్ యూఐకి ఏం లైబ్రరీ అన్నారు మీరు. స్ట్రీమ్లెట్. స్ట్రీమ్లెట్ అనేది యూఐకి అనమాట. డెఫినెట్లీ మనకి డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు ఆల్వేస్. ఒకరు వచ్చి దే హ్యావ్ దే ఓన్ యూఐ, దే వాంట్ అవర్ బ్యాక్ అండ్ ఎండ్ పాయింట్స్. ఓకే. జస్ట్ మన బ్యాక్ అండ్ ఎండ్ పాయింట్స్ ఇస్తే వాళ్ళ యూఐ వాళ్ళ అప్లికేషన్లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సెకండ్, ఓకే. దే వాంట్ సమ్ డెమో, డెమో యూఐ అనమాట. డెమో కావచ్చు ప్రొడక్ట్ కావచ్చు, ఇట్స్ కైండ్ ఆఫ్ యూఐ అనమాట. దానికి స్ట్రీమ్లెట్ వాడతాం. ఓకే. ఇక్కడ వాళ్ళు జస్ట్ బ్యాక్ అండ్ దే హ్యావ్ దే ఓన్ యూఐ, బట్ స్టిల్ దే వాంట్ టు యూస్ అవర్ బ్యాక్ ఎండ్ సర్వీస్. అప్పుడు ఫాస్ట్ ఏపీ సర్వీసెస్ యూస్ చేస్తాం. స్ట్రీమ్లెట్ అనేది మన యూఐ ఉంటుంది, ఓన్ యూఐ. దే కెన్ జస్ట్ యూజ్ అవర్ యూఐ అనమాట. ఇంకా ఏమేమి వాడతాము, ఇంకేమేమి ఉంటాయి మన ఆర్కిటెక్చర్లో. ఓలామా. ఓలామా ఉంది. ఓలామాలో ఏమేమి మోడల్స్ యూస్ చేస్తాము. జస్ట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అడుగుతున్నాను నేను. ఓలామా, నైస్. ఓలామాలో ఇక్కడ మీరు లెట్ మీ రీఓపెన్ అగైన్. ఇక్కడ చూస్తే ఏమేమి యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇక్కడేమో ఎంబెడింగ్ యూస్ చేస్తున్నాము, అవును. ఇక్కడేమో ఎల్ఎల్ఎం యూస్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమేమి మోడల్స్ వాడాల్సి వస్తుంది. ఎంబెడింగ్ కోసం ఎంబెడింగ్ మోడల్ యూస్ చేస్తాం మనం, ఎందుకంటే యూ హ్యావ్ టు జనరేట్ ద ఎంబెడింగ్ మోడల్ అనేసి. ఓకే. ఎంబెడెడ్ మోడల్ ప్లస్ ఎల్ఎల్ఎంస్. సో ఓలామ్ అని దానికి యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ లెట్ మీ ఓపెన్ దిస్. నెక్స్ట్ ఏముంది మన ఆర్కిటెక్చర్లో, రిట్రైవల్ ఉంది. రిట్రైవల్ అనేది జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎల్ఎల్ఎంని యూస్ చేసుకుని రిట్రైవ్ చేస్తాం అనేసి. ఎంబెడింగ్స్ అనేది ఏం చేస్తాము, దేని బేస్ చేసుకొని జనరేట్ చేస్తాము.
వెక్టర్ డేటాబేస్. ఎంబెడింగ్స్ ఎవరు జనరేట్ చేస్తారు? ఎంబెడింగ్ మోడల్ జనరేట్ చేస్తుంది. ఓకే. ఇండెక్సింగ్ అనేది వెక్టర్ డేటాబేస్ అనమాట. ఓకే. ఇక్కడ ఎంబెడింగ్స్ అనేది ఈ జనరేట్ చేసేది వచ్చి ఎంబెడింగ్ మోడల్. ఓకే. జస్ట్ మనం ఇక్కడ హైలైట్ చేసాం కదా, ఎంబెడింగ్ మోడల్ మనకు జనరేట్ చేస్తుంది. హ్మ్. సో ఇండెక్సింగ్ అనేది ఎక్కడ చేస్తామంటే వెక్టర్ డేటాబేస్లో ఇండెక్సింగ్ చేస్తాను. ఓకే. ఇండెక్సింగ్ అనేది వెక్టర్ డేటాబేస్లో జరుగుతుంది అనమాట. హుహు. సో ఇక్కడ మనకి ఇంకోటి కావాలి. ఏది కావాలా? వెక్టర్ డేటాబేస్ కావాలి కదా. హ్మ్. ఇక్కడ వెక్టర్ డీబీలో సేవ్ చేస్తామన్నాం కదా మనము. హుహు. వెక్టర్ డేటాబేస్ కావాలా? వెక్టర్ డీబీ కింద మనం ఇది యూస్ చేస్తాం. వెక్టర్ డేటాబేస్ కింద మనం క్రోమా యూస్ చేస్తాం. ఇది హుహు. క్రోమా డీబీ అనమాట. సో ఇట్స్ ఓపెన్ సోర్స్. అగైన్ డేటా ఇండెక్స్ అనేది నీ లోకల్లో ఉంటుంది. సో ఇంకా ఏమేమి కావాల్సి వస్తాయి గెస్ అయ్యండి. ఏమైనా మిస్ అయినదా మన ఆర్కిటెక్చర్లో? డాక్యుమెంట్ హ్మ్. స్టోర్ ఉంది. హుహు. అర్థం కాలేదా లేకపోతే కన్ఫ్యూషన్గా ఉన్నా? కొత్త కట డాక్యుమెంట్ అంటే స్టోరేజ్ ఉంటుంది. అర్థమవుతుంది. బట్ లైక్ కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా కూడా ఉన్నా. లైక్ ఇన్ ద సెన్స్ ఏమి రావాలి అని. మీరు సొంతంగా ఆన్సర్ చేయాలి అనేసి ట్రై చేస్తాను. సో దెన్ యూ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఇక్కడ డాక్యుమెంట్ స్టోర్కి ఏమి లోకల్ డేటాబేస్ అంటే నీ ఫోల్డర్ కావచ్చు, ఫైల్ కావచ్చు. హుహు. ప్రస్తుతం మనం S3 కానీ మామూలుగా అయితే కంపెనీ డాక్యుమెంట్స్ షేర్ పాయింట్స్లో కానీ S3లో కానీ ఉంటాయన్నమాట. ఓకే. డిఫరెంట్ కనెక్షన్స్ అవి ఏం మీరు ఇప్పుడు పట్టించుకోదని పెద్దగా. సో వీ విల్ గో విత్ అవర్ లోకల్ ఫోల్డర్స్ అనమాట. ఏదైనా ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం. హుహు. సో నీకు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి. సో హ్మ్. నెక్స్ట్ టైం ఎవరైనా అప్లికేషన్ రాయమంటే యూ హ్యావ్ టు గో విత్ దిస్ వే అనమాట. సో నీకు అందుకే ఇక్కడ నిన్న ఇమేజ్ పెట్టాను ఇక్కడ. హ్మ్. ఫస్ట్ ఎవరైనా కోడ్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దిస్ డిఫరెంట్ స్టెప్స్. హుహు. ఒకటి వచ్చి క్లారిఫై ద ప్రాబ్లం. ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము అనేసి. ఇక్కడ మన హ్మ్. ప్రాబ్లం ఏంటి? టు బిల్డ్ ఏ ర్యాగ్ అప్లికేషన్. హ్మ్. సో ఫస్ట్ ఐడియా రావాలి. సూడో కోడ్ ఫస్ట్. సూడో కోడ్ హ్మ్. అంటే ఇప్పుడు మనం అట్లీస్ట్ మనం ఇప్పుడు రాసుకున్నాం కదా. హ్మ్. ఇది హై లెవెల్ సూడో కోడ్. ఇట్స్ లైక్ నాట్ కంప్లీట్లీ సూడో కోడ్ అనేసి. హ్మ్. సో ఆ క్లారిటీ కోసం మీకు ఇక్కడికి వచ్చాను ఇక్కడ. సో మనకి ఇప్పుడు ఏమేమి లైబ్రరీస్ కావాలి, ఏ లైబ్రరీ ఎందుకు వాడతాము అనేది వెరీ క్లియర్ మనకి. హ్మ్. నౌ గో టు ద అప్లికేషన్. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఏం చేంజ్ కాదు మళ్ళీ. హ్మ్. సో ఓకే, లెట్స్ గో టు అవర్ అప్లికేషన్. ఫోకస్గానే ఉన్నారా లేకపోతే? ఆ! అర్థమవుతుంది. ఓకే రైట్. యాహ్! ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్న ఎక్సలీడ్రాలో రాసుకున్నవి ఇక్కడ ఎలా చేసాం అనేది చూద్దాం ఒకసారి. సో ఈసారి ఓకే. నేనే అప్లికేషన్ బిల్డ్ చేసేస్తాను లోకల్లో. సో హుహు. వీ కెన్ సేవ్ అవర్ టైం అనమాట. లేటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే షూర్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అప్లికేషన్. యాహ్! చేయాలంటే కష్టమవుతుంది. సో ఇక్కడ ఓకే. లాంగ్ చైన్ వాడాము. లాంగ్ చైన్ ఎందుకు వాడామంటే ర్యాగ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే లాంగ్ చైన్ లైబ్రరీస్ సపోర్ట్ చేస్తాయి అనమాట. రిట్రైవల్ Q&A కానీ అది క్వశ్చన్ ఓకే. అండ్ ఆన్సర్ చేయాలి కదా నువ్వు వెక్టర్ డేటాబేస్ని. సో హ్మ్. ద బెస్ట్ వే ఈజ్ లాంగ్ చైన్ అనమాట. సో అగైన్ ఓకే. స్ట్రీమ్లెట్ అనేది యూఐకి. హ్మ్. క్రోమా DB ఈజ్ అ వెక్టర్ డేటాబేస్. హ్మ్. ఓలామా ఓలామా ఎందుకు మనకు ఓలామాని కనెక్ట్ చేసేదానికి సర్వర్ని. హ్మ్. ఫాస్ట్ API, యూవికాన్, హుహు. ఐడెంటిక్, పైథాన్ మల్టీపార్ట్ అనమాట. లైక్ ఇట్స్ అ ఫైల్ అప్లోడింగ్కి. హ్మ్. రిక్వెస్ట్ ఎందుకు యూస్ చేస్తాం తెలుసు కదా. నీకు స్ట్రీమ్లెట్లో నుంచి హ్మ్. రిక్వెస్ట్ చేయాలంటే రిక్వెస్ట్ డాట్ గెట్ పోస్ట్ అవి యూస్ చేస్తాం అనమాట. హ్మ్. నెక్స్ట్ PyPDF అంటే ఇది పైథాన్ ఫైల్ రీడ్ చేయడానికి యూస్ చేస్తాం. సారీ ద హ్మ్. పీడిఎఫ్ ఫైల్స్, పైథాన్ ఫైల్స్ కాదు, పీడిఎఫ్ ఫైల్స్ని రీడ్ చేయాలంటే ఈ లైబ్రరీ యూస్ చేస్తాము. ఇది పైథాన్ హ్మ్. డాక్స్ అంటే నీకు ఎవరైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. హ్మ్. వర్డ్ డాక్యుమెంట్స్, వర్డ్ డాక్యుమెంట్ యూస్ చేయాలంటే ఈ లైబ్రరీ వాడతాం అనమాట. సో యూ నీడ్ హ్మ్. సెట్ ఆఫ్ లైబ్రరీస్. ఒకసారి చూడండి ఏమన్నా ఏ లైబ్రరీ ఎందుకు వాడుతున్నామో తెలియకంటే క్వశ్చన్ అడగండి. ఓకే.
సో లాంగ్చైన్ మనం డేటా రిట్రీవల్ కోసం వాడుతున్నామా? ఓకే. ఫాస్ట్ ఏపీఐ లైబ్రరీ మనం యూస్ చేసుకొని రెస్ట్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ బిల్డ్ చేస్తున్నాం కదా. సో సిమిలర్గా లాంగ్ చైన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. లాంగ్ చైన్ కమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే, సో దీంతో మనము డాక్యుమెంట్స్ ఇస్తే ఇదే ఆటోమేటిక్గా ఎంబెడింగ్ జనరేట్ చేసి కరస్పాండింగ్ వెక్టర్ డేటాబేస్లో సేవ్ చేస్తుంది అనమాట. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ లైబ్రరీ. మీరు ఒకసారి వీలైతే దాని గురించి చదవండి. మీకు ఓకే. ఖచ్చితంగా మీరు ఈ జెన్ఏఐలో సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా లాంగ్ చైన్ గురించి 100% తెలుసుకోవాలి. ఓకే. ఇట్ విల్ ప్లే ద నీకు ఫాస్ట్ అయిపోయి ఎంత క్రూషియల్లో ఈ లాంగ్ చైన్ కూడా అంతే క్రూషియల్ మీకు. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీలో ట్రాక్ అప్లికేషన్స్ వెరీ హ్యూజ్ అనమాట. సో లాంగ్ అప్లికేషన్స్ యూజ్ చేయాలంటే మీరు లాంగ్ చైనే వాడాలి. ట్రాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెట్ ఆఫ్ లైబ్రరీస్ యూజ్ చేశాను నేను నా అప్లికేషన్లో. ఓకే. ఓకే, ఆల్రెడీ ఫాస్ట్ అయిపోయి రన్నింగ్లో ఉంది నాది. లెట్స్ మీ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ వేర్ ఇట్ ఈస్. నెక్స్ట్ టైం ఫాస్ట్ అయిపోయి కంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మంది. ఇక్కడ చూస్తే డాక్యుమెంట్స్ కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వేర్ ఇస్ మై డేటా సోర్స్. నా డేటా సోర్స్ అనేది ఇక్కడ డేటా ఉంది. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా లోకల్లో. సో దీంట్లో నా ఫైల్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. ఐదర్ 1 or 2x ఎలా స్టోర్ చేస్తామనేది డిఫరెంట్. ఇక్కడ నా ఫైల్స్ సేవ్ అవుతాయి. సో ఈ ఫైల్స్ని నేను ఇండెక్స్ చేసి వెక్టర్ డేటాబేస్లో వాడతాను. ఓకే, దిస్ ఈజ్ ద ర్యాక్ కోర్ కాంపోనెంట్స్. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద అదర్ వే. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది కదా. ఓకే, మళ్ళీ రీజాయిన్ అవుదామా మనం. ఓకే. రీజాయిన్ అవ్వండి, 1 minute ఉంది, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది అది. సో వి విల్ రీజాయిన్.